వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. అసెంబ్లీ రౌడీ అరెస్ట్ అయితే పిన్నెల్లి రాజకీయ జీవితం క్లోజ్. ప్రజా సమస్యలు, నిత్యం అధికారులతో రివ్యూలు, నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం శ్రమించడం సాధారణంగా ఏ ఎమ్మెల్యేకైనా ఇలాంటి బాధ్యతలే ఉంటాయి. కానీ మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే పిన్నెల్లి తీరే వేరు. ప్రత్యర్థి పార్టీల నాయకులపై దాడులు చేయించడం, అడ్డొచ్చిన వారిని అంతం చేయడం, ప్రజలపైనే తిరుగుబాటు చేయడం ఆయన నైజం. ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి అసెంబ్లీ రౌడీలా వ్యవహరిస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లో పిన్నెల్లి ఎపిసోడ్ ఒక సంచలనం. అయితే ఏపీ ఎన్నికల సందర్భంగా మాచర్లలో ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాజకీయ భవితవ్యానికి ఫుల్ స్టాప్ పడినట్టే అనే ఒక టాక్ అంతటా వినిపిస్తోంది. ఇక ఆయన ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్వయంగా చెప్పేశారు. వీడియో ఫుటేజ్తో క్లియర్గా పట్టుబడ్డ పిన్నెల్లిపై 3 చట్టాల ప్రకారం 10 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఈ సెక్షన్ల కింద అభియోగాలు రుజువైతే పిన్నెల్లికి 7 ఏళ్ల జైలు శిక్ష తప్పదు. కోర్టు రిమాండ్ విధించి పిన్నెల్లిపై అభియోగాలు రుజువైతే 7 ఏళ్ల దాకా శిక్షలు పడతాయి. అయితే శిక్ష 2 ఏళ్లకు మించితే మాత్రం పిన్నెల్లిపై ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడుతుంది. అంటే ఆయన మాచర్ల ఎమ్మెల్యేగా ఎన్నికైన అనర్హత మాత్రం తప్పదు. అలా జరిగితే మాచర్ల నియోజకవర్గంలో ఉప ఎన్నిక నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించే ఛాన్స్ కూడా ఎన్నికల కమిషన్కు ఉంది. కాగా టీడీపీ నేతలు ఇప్పటికే ఈసీతో పాటు డీజీపీకి కూడా ఇదే విషయంపై ఫిర్యాదు చేశాయి. అయితే పిన్నెల్లి అరాచకం వీడియో ఫుటేజ్తో సహా బయటపడటంతో ఈ వ్యవహారంలో వైసీపీ అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తోంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు ఈసీ ఆదేశించడంతో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రధాన రహదారుల్లో తనిఖీలు చేస్తున్నారు. అయితే పిన్నెల్లి కోసం హైదరాబాద్ వెళ్లిన పోలీసులకు ఇంకా ఆయన ఆచూకీ లభించలేదు. ఇప్పటికే పిన్నెల్లిపై ఎయిర్పోర్ట్లో సైతం లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెతికి పట్టుకునేందుకు పల్నాడు పోలీసులు తెలంగాణతో పాటు తమిళనాడులో కూడా వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ కాకపోతే రేపు పిన్నెల్లి అరెస్ట్ కావడం ఖాయం. తన అరెస్టు అనివార్యమని భావించిన పిన్నెల్లి మరోసారి పోలీసుల కళ్ళుగప్పి తప్పించుకున్నారు. అయినా పిన్నెల్లి సోదరుల జాడ తెలియలేదు. పోలీసుల కదలికలను పిన్నెల్లికి చేరవేస్తుంది ఎవరనే చర్చ మొదలైంది. ఈవీఎం ధ్వంసంతో పాటు ఎమ్మెల్యేపై మరో హత్యాయత్నం కేసు కూడా నమోదైంది. ఈ నెల 13న జరిగిన పోలింగ్ సందర్భంగా వైసీపీ గూండాల దాడుల్లో గాయపడిన బాధితులను పరామర్శిస్తున్నారు టీడీపీ నేతలు. చలో మాచర్ల నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా పోలీసులు టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు. మాజీ మంత్రి నక్క ఆనందబాబు, టీడీపీ నేతల జోలకంటి బ్రహ్మారెడ్డి, కనపర్తి శ్రీనివాసరావులను హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇటు వైసీపీ నేతలు ఈ ఎపిసోడ్ పైన ఆచితూచి స్పందిస్తున్నారు. పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేయడానికి ముందు అక్కడ టీడీపీ రిగ్గింగ్ పాల్పడిందని ఆరోపిస్తోంది. పోలింగ్ రోజు నాడు ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో ఇప్పుడు బయటకు రావడం పైన సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం పైన టీడీపీ పూర్తిగా అధికార పార్టీని ఇరకాటంలో నెట్టే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలో ఇప్పుడు పిన్నెల్లి అంశంపైనే చర్చ సాగుతోంది. దీంతో అసలు పిన్నెల్లి ఎక్కడికి వెళ్ళున్నారు, పోలీసులు ఏం చేయబోతున్నారు అనేది ఉత్కంఠ పెంచుతోంది. పిన్నెల్లి అరాచకాలు కొన్ని. మే 13న పోలింగ్ రోజు మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం నెంబరు 202లో ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేశారు. ఎన్నికల చరిత్రలోనే ఇదొక మాయన మచ్చ. పోలింగ్ రోజున వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామరెడ్డి తమ రౌడీ మూకలతో విధ్వంసం చేశారు. టీడీపీ కార్యకర్తలు, సానుభూతి పరులపై పిన్నెల్లి వెంకట్రామరెడ్డి 30 కార్లు, ఇతర వాహనాల్లో కారంపూడిలో రాడ్లు, కర్రలు, మారణాదేయాలతో రోడ్డుపై హల్చల్ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి.
పోలింగ్ రోజున రెచ్చిపోయిన పిన్నెల్లిని అడ్డుకున్న టీడీపీ పోలింగ్ ఏజెంట్పై గొడ్డలితో దాడి జరిగింది. పోలింగ్ బూత్ వద్ద ఒక మహిళ కూడా పిన్నెల్లిని నిలదీసింది. దీంతో వారిపై దాడి చేశారని టీడీపీ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేస్తుంటే పిన్నెల్లికి ఎదురెళ్లి అడ్డుకున్నారని టీడీపీ పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు గారి పైన వైసీపీ గూండాలు గొడ్డలతో దాడి చేశారని పేర్కొంది. ఇది వైసీపీ ఫ్యాక్షన్ రాజకీయమని మండిపడింది. గురజాల నియోజకవర్గం పిన్నెల్లి ఇళ్లలో నాటు బాంబులు బయటపడటం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.